మిత్రమా నమస్తే అండి. వెల్కమ్ టు యూట్యూబ్ బడి. బాల వ్యాకరణంలో మనం ముందుగా సంజ్ఞా పరిచ్ఛేదం, ఆ తర్వాత సంధి పరిచ్ఛేదం, ఈ రెండు పరిచ్ఛేదాలు సూత్రాలు అనేవి కంప్లీట్గా పూర్తి అయ్యాయి. వివరంగా విశ్లేషణపూర్వకంగా ప్రతి సూత్రాన్ని ఇంపార్టెంట్ దృష్టితో మనం చెప్పడం జరిగింది. తూతు మంత్రంగా అయితే చెప్పలేదు. అలాగే తర్వాత తత్సమ పరిచ్ఛేదం, ఇవి చెప్పమని చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి కొంచెం ప్రోత్సహించండి. మరి ఇటువంటి ప్రోత్సహిస్తేనే మనకు ఫ్రీ కంటెంట్ లభిస్తుంది. లేదంటే ఎక్కడో మనం వేరే వేరే యాప్ల్లో డబ్బులు పెట్టి కొనుక్కొని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి ఛానల్ ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఉత్సాహంగా ఆ క్లాస్ ఫ్రీగా చెప్పవచ్చు, మనకు అందుబాటులో ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి కంటెంట్లు మనం ఎంకరేజ్ చేయాలి. మీరైనా సరే నేనైనా సరే ఎంకరేజ్ చేస్తే మనకు అప్లోడ్ చేస్తారండి. లేదంటే ఎవరి దృష్టిలో ఎవరికెవరు ఈ రోజుల్లో ఆలోచించరు. కాబట్టి నేను అటువంటి వాడిని కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి ఈ కంటెంట్ నడుస్తూ ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా క్లాస్ చూస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం. పరిచ్ఛేద వరుస క్రమాలు కూడా అడుగుతూ ఉంటాడు. ఏ పరిచ్ఛేదం తర్వాత ఏ పరిచ్ఛేదం వస్తుంది, ఏ పరిచ్ఛేదంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఇస్తూ ఉంటాడు. అలా ఒక పరిచ్ఛేదంలో ఉన్న సూత్రము అది ఏ పరిచ్ఛేదానికి చెందింది అని ఇస్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ పెట్టే విధంగా ఈ సూత్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ పడతామో అటువంటి అంశాలు మనకు టచ్ చేస్తూ ఉంటాడు. షార్ట్ కట్లో ఏది రాదండి, ఒకరు వచ్చినా సరే తూతూ మాత్రంగా. కాబట్టి ప్రతిదీ కూడా షార్ట్ కట్లో చూడకుండా మనకు వివరంగా క్లారిటీగా అర్థమైంది లేదా అనేది ముఖ్యమైనది. మనం అసలు మళ్ళీ మర్చిపోకూడదు. షార్ట్ కట్ అంటే అప్పటికప్పుడు మనకి షార్ట్ కట్లో గుర్తుంచుకుంటాం, కానీ కోడ్స్ ఆ కోడ్లు ఎక్కువ అలవాటు అయిపోతే ఉన్నదానికే ఎసరు వస్తుంది. మరీ టఫ్గా ఉంటే అటువంటి వీటికి కోడ్స్ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కోడ్స్ లేకుండా క్లారిటీగా ఒకసారి చూసుకుంటే సూత్రాల గురించి మాట్లాడేటప్పుడు సంజ్ఞా పరిచ్ఛేదం, సంజ్ఞా పరిచ్ఛేదంలో సూత్రాలు 23 సూత్రాలు, సంధి పరిచ్ఛేదంలో సూత్రాలు 55 సూత్రాలు, తత్సమ పరిచ్ఛేదం సూత్రాలు 87 సూత్రాలు. సంజ్ఞా పరిచ్ఛేదం ఈజీగా ఉంటుంది. ఎక్కువ టాపిక్స్ అనేవి ఈ బిట్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి. సాంకేతిక పదాలు లేదా టెక్నికల్ వర్డ్స్ అంటారు. సంజ్ఞ అంటే గుర్తు. మిగతా పరిచ్ఛేదాలన్నీ మనకు బాగా అర్థం అవ్వాలంటే సంజ్ఞా పరిచ్ఛేదం మనకు తెలియాలి. సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్న సంజ్ఞలు అంటే గుర్తులు, ఈ గుర్తుల ఆధారంగానే మిగతా పరిచ్ఛేద సూత్రాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి సంజ్ఞా పరిచ్ఛేదం అనేది క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఇందులోంచి ఎక్కువ బిట్లు వస్తూ ఉంటాయి. సంధి పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం అనేది ప్రతి సూత్రం అనేది సంధుల గురించి చెప్పాలి. కాబట్టి ఈ సంధి పరిచ్ఛేదం సూత్రాలు 55 సూత్రాలు కూడా ఆలస్యంగా అప్లోడ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఎక్కువ వీడియోలు వచ్చినా సరే సంధి పరిచ్ఛేదం కంప్లీట్ చేసాం. ఇప్పుడు తత్సమ పరిచ్ఛేదం. తత్సమాలు అంటే ఏమిటి? ఈ పదం మనకు తెలియాలంటే సంజ్ఞా పరిచ్ఛేదంకి వెళ్ళాలి. సంధి అంటే తెలియాలంటే సరే సంజ్ఞా పరిచ్ఛేదంకి వెళ్ళాలి. ఇందులో ఏ విషయాలు తెలియాలన్నా సరే సంజ్ఞా పరిచ్ఛేదంలోకి వెళ్ళాలి. కాబట్టి సంజ్ఞా పరిచ్ఛేదం బాగా నేర్చుకున్న తర్వాతే ఈ పరిచ్ఛేదంలోకి రావాలి. తత్సమ పరిచ్ఛేదం, తత్సమము అంటే ఏమిటనేది కూడా ఇందులో చెప్పాం. మొత్తం ఇందులో సూత్రాలు ఎన్ని వచ్చాయంటే మళ్ళీ మాటిమాటికి చెప్పడానికి అవసరం లేదు. ముందు మీరు వీడియోలు చూసుకున్నారు కాబట్టి 87 సూత్రాలు. 87 సూత్రాలన్నీ కూడా కంటిన్యూ అవ్వాలంటే మీ ప్రోత్సాహం, సపోర్ట్ అందించాలి. ఇలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ చేసి, జస్ట్ లైక్ చేసి కామెంట్ వేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ ఏమి వచ్చాయి అని చూసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా లైక్లు కూడా దయచేసి ఇటువంటి సపోర్ట్ అందిస్తే మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తత్సమ పరిచ్ఛేదంలోకి అడుగు పెడదాం. తత్సమ పరిచ్ఛేదం. తత్సమము, తత్సమము అంటే తత్ సమము. దేనికి సమము? సంస్కృత అలాగే ప్రాకృత ఈ భాషలు ఏవైతే ఉన్నాయో సంస్కృత ప్రాకృత భాషలు అనేవి సంస్కృత ప్రాకృత సమంభగు భాష తత్సమము. ఎక్కడ ఇచ్చాడు? సంస్కృత ప్రాకృత భాషలతో సమానమైన భాషను తత్సమము అంటారని. ఏమిటి తత్సమము? సంస్కృతము ప్రాకృతం అంటే సంస్కృత పదాలు ప్రాకృత పదాలు, ఈ పదాలు అనేవి తెలుగులోకి వచ్చేటప్పుడు ఎటువంటి మార్పులు లేకుండా చిన్న చిన్న మార్పులతో, ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇంగ్లీష్లోని ఫ్యాన్ ఉంది, దీన్ని తెలుగులోకి ఎలా మార్చుకున్నాం? ఫ్యాను, అచ్చుని యాడ్ చేసుకున్నాం, అచ్చుని చివరిలో. ఇలాగ చిన్న మార్పు. ఇది ఏ పదం అంటే మనం తెలుగు పదం చెప్పాం, ఇదే పదము ఇంగ్లీష్ పదం. ఇది చిన్న అచ్చు యాడ్ చేసామంటే అజంత భాష కాబట్టి అచ్చు యాడ్ చేసుకున్నాం. ఇలాగే సంస్కృత భాషా పదాలు, నామ పదాలు, ప్రాతిపదికలు అంటే నామవాచకాలు, పేరుని తెలియజేసే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికలు అనేవి సంస్కృతము ప్రాకృతము ఈ భాష నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు చిన్న చిన్న మార్పులతో, అంటే మనకి నామ విభక్తులు ఉంటాయి.
ఈ విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ విభక్తులు యాడ్ చేసుకొని ఆ ప్రాతిపదికలు అనేవి చిన్న చిన్న మార్పులతో వస్తూ ఉంటాయి, అంతే, పూర్తిగా మారిపోవు. కాబట్టి తద్భవము అంటే ప్రత్యేకంగా పుట్టుక, అలాగే తత్సమము అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలే చిన్న చిన్న మార్పులతో సమానంగా వాటిని ఉపయోగించుకుంటాం, కాబట్టి తత్సమాలు. కాబట్టి ప్రకృతి వికృతుల గురించి మనం క్లారిటీగా చెప్పుకున్నాం ముందే, ఎప్పుడు సంజ్ఞాపరిచ్ఛేదంలో. కాబట్టి ఈ సంస్కృత ప్రాకృత సమంబగు భాష తత్సమము, ఇందులో ఎన్ని సూత్రాలు? మొత్తం 87 సూత్రాలు. ఈ 87 సూత్రాల గురించి మనం క్లారిటీగా తొందరగా అయిపోతాయండి. సంధి పరిచ్ఛేదం అంతా కష్టం కాదు, తత్సమ పరిచ్ఛేదం వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సంధి పరిచ్ఛేదం అంటే ప్రతి సంధి వివరించాలి కాబట్టి వివరణ క్లారిటీగా అర్థం అవడం కోసము నిడివి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సూత్రము, 2 సూత్రాలు ఇలా కంటిన్యూ అవి. ఈ సూత్రాలు అనేవి తొందరగా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సంస్కృత ప్రాకృత సమమ్మకు భాష తత్సమము, ఇది కొంత అర్థమైందా లేదా కామెంట్ చేయండి. అర్థం అవ్వకపోతే తత్సమం గురించి సంజ్ఞాపరిచయం చెప్పాను, ఆ సంజ్ఞాపరిచయంలో దీని గురించి తత్సమం అంటే ఏమిటనేది క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు సూత్రాలకు వెళ్దాం. తత్సమాలు అనేటప్పుడు మనం నామ విభక్తుల గురించి ముందుగా చెప్పుకున్నాం కదా. నామ విభక్తులు అనేవి ప్రథమ విభక్తి నుంచి అలాగే పంచమి 1వ విభక్తి నుంచి 7వ విభక్తి వరకు నామ విభక్తులు ఏవైతే ఉన్నాయో ఆ నామ విభక్తుల గురించి చెబుతున్నాడు, జస్ట్ పరిచయం మాత్రమే. అవి మామూలు గుర్తించి సరిపోతుంది. మనం డోము ఊలు ప్రథమ విభక్తి నేను లంకోచు గురించి ఇలా చెప్పుకున్నాం కదా, అందులో కొన్ని వస్తూ ఉంటాయి. ఆ నామ విభక్తులు అనేవి గుర్తుంచుకోండి. ఇవి దేనికి ఉపయోగపడతాయి? తత్సమ పరిచ్ఛేదంలో మిగతా సూత్రాలకి ఏడంగా దీనికి మనం చెప్పుకుంటూ ఉంటాం. దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా నీట్గా ఒకసారి ఆలోచించండి. తర్వాత వీడియోలు అనేవి కూడా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. నా డు ము ఊలు ప్రథమ, ఇది డైరెక్ట్ పెట్టి ఈజీ పెట్టి అందరూ పెట్టేస్తారు. డు ము ఊలు ప్రథమ, ఇది ప్రథమ విభక్తి అని చెప్పడం జరుగుతుంది. నామ విభక్తి ఇవన్నీ కూడా నామ విభక్తులే. నామ విభక్తి చెందినటువంటి సూత్రం ఇస్తూ ఉంటారు మనకి చదివేటప్పుడు. నామ విభక్తి డు ము ఊలు ప్రథమ, మళ్ళీ వివరణ తర్వాత ఉంటాయి వీటి గురించి. ను వర్ణము ద్వితీయ, ను వర్ణము నేను కూర్చే గురించి ద్వితీయ అన్నా కదా, అవన్నీ లేకుండా కేవలం దీని గురించి ను వర్ణంబు, దీని గురించి నామ విభక్తుల గురించి మాత్రమే. ను వర్ణంబు ద్వితీయ, ఇది గుర్తుంచుకోండి. మొత్తం అన్నీ కాదు, ను వర్ణము దీని గురించి మాత్రం చెప్పాడు. ను వర్ణంబు ద్వితీయ. అలాగే చేత తోడ తృతీయ, చేతన్ చేయన్ తోడంతో అంటాం మనం, చేతన్ చేయన్ తోడంతో అంటాం. ఇవన్నీ కాకుండా చేత తోడ తృతీయ, ఈ నామ విభక్తులు వచ్చేటప్పుడు ఒక్కొక్క దగ్గర చే తో అనే పదాలు కూడా ఉంటాయి. ఈ పదాలు తర్వాత వస్తాయి. చేత తోడ అని ఉంది కదా, చేత తోడ క్లారిటీగా ఉండకుండా నా చేత అనేటప్పుడు ఒక్కొక్క దగ్గర నా చే అంటాం. ఈ తా అనేది కనిపించదు ఒక్కొక్కసారి, తర్వాత సూత్రంలో వీటి గురించి వివరిస్తాం. తోడ నాతో అంటాం లేదా నీతో అంటాం, అది మామూలు నా తోడ నీ తోడ అనాలి. ఆ డా అనేది మనం వాడట్లేదు. కాబట్టి ఇవి లేకపోయినా సరే చే తో ఈ అక్షరాలు ఉన్నాయి సరే అవి తృతీయ విభక్తి ప్రత్యయాలు కానీ గుర్తుంచుకోవాలి మనం. చేత తోడ అని తృతీయ, చే తో ఈ అక్షరం సింపుల్గా ఉన్నా సరే ఆ తృతీయ విభక్తి ప్రత్యయాలు మనం గుర్తుంచుకోవాలి. అలాగే కొరకున్ కై అంటాం, నకార పొల్లి అనేది చెప్పాలి, నకార పొల్లి అనేది అవసరం లేదు, ఇలాగే ఇచ్చాడు సూత్రాల్లో. కొరకు కై ఇవి చతుర్థి. ఈ కై అనేది కూడా ఉంటుంది, కొరకున్ కై అంటాం. కాబట్టి ఇది కై ఉన్నా సరే కై ఉన్నా సరే రెండిట్లో ఏది ఇచ్చినా సరే చతుర్థి విభక్తిగా మనం గుర్తుంచుకోవాలి నామ విభక్తులు. కొరకు కై లేదా కై, దీని గురించి వివరణ తర్వాత వస్తుంటుంది ఇంకా. కాబట్టి ఇది ఉన్నా సరే చతుర్థి అని గుర్తుంచుకోవాలి. అలాగే వలన కంటే పట్టి, వలన కంటెని పట్టి పంచమి అంటాం. కాబట్టి వలన కంటే పట్టి ఇవి పంచమి విభక్తి ప్రత్యయాలు. మొత్తం 7 కదా, ఇప్పుడు 5 చెప్పుకున్న సింపుల్గా. దీని గురించి వివరించవలసిన అవసరం అంత డెప్త్గా అవసరం లేదు. ఏ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయో పరిచయం చేశాడు, నామ విభక్తి ప్రత్యయాలు. తర్వాత మిగతా సూత్రాల్లో డెప్త్గా ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవి తెలుసుకోండి. ఇంకా 6వది 7వది. 6వ సూత్రం మనకి కిన్ కొన్ని యొక్క లోన్ లోపల అంటాం కదా. ఇక్కడ ఏమిచ్చాడు? కు యొక్క లోపల, ఇవి నామ విభక్తి ప్రత్యయాల గురించి చెప్పాను అని అందులో వివరంగా కనబడుతుంది. కు యొక్క లోపల షష్ఠి, ఈ పదం చూసుకోండి. ఈ పదం రేరుగా అడిగే అవకాశాలు ఉన్నాయి. షష్ఠి ఈ పదము ఈ టా ఒత్తు ఉంటే 60 అయిపోతుంది, ఒత్తు టా ఉంటే 6 అవుతుంది. కాబట్టి ఇది కూడా కనిపెట్టుకోండి. కు యొక్క లోపల కొన్ని సందర్భాల్లో కి లో ఇవి కూడా షష్ఠి విభక్తి ప్రత్యయ నామ విభక్తి ప్రత్యయం అని తర్వాత ఎవరైనా సూత్రాల్లో ఉన్నాయని ఇక్కడ జస్ట్ పరిచయం చేయడం జరిగింది. వీటి గురించి మిగతా సూత్రాలు కూడా ఇక్కడ ఇస్తుంది. మనం స్పెషల్గా మామూలుగా పరిచయం చేయడం జరిగింది. అందులో ప్రత్యేకత ఏమైతే ఉందో తర్వాత సూత్రాలు కూడా ఇవి ఉన్నాయని అక్కడ పరిచయం చేశాడు. ఆ తర్వాత సూత్రాలు మన వివరంగా వస్తుంది. జస్ట్ ఈ పరిచయాలు మాత్రమే.
కు యొక్క లోపల షష్ఠి, కిలో కూడా షష్ఠి విభక్తి ప్రత్యయాలే నామ విభక్తి ప్రత్యయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అందు నా, అందు నన్ అంటాం కదా, సప్తమి అందు నా, ఇవి సప్తమ విభక్తి ప్రత్యయాలు. చూసేటప్పుడు ఈజీగా ఉంటాయండి. మన పరీక్షలు ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ పడిపోతూ ఉంటాము. ఆ కన్ఫ్యూజ్ పడకుండా ఉండడం కోసము ఈ వీడియోని ఒకటికి ఏదైనా సరే ఈజీగా ఉన్న వీడియో ఒక వీడియో చూసామంటే మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ స్పీడ్ పెట్టుకోండి. వీడియో స్పీడ్ పెట్టుకొని రివిజన్ చేసుకోండి. ఇలా వీడియో డౌన్లోడ్ చేసుకోండి, మీ ఇష్టము. కాబట్టి వీడియో ఆలకించమంటే అది పెర్ఫెక్ట్గా మనకు రావాలంటే ఒకటికి 2 సార్లు, అవసరమైతే 3వ సారి కూడా మనం చూసుకోవాలి. చదివినది మర్చిపోకూడదు, చదవని దాని గురించి ఆందోళన పడకూడదు. చదివింది ఒక బిట్టు కూడా మర్చిపోకుండా, ఒక బిట్టు కూడా తప్పు చేయకుండా చేయడమే విజేత యొక్క లక్షణము. ఆందోళన పడిపోక బుక్స్ అన్ని రివిజన్ చేసి కళ్ళు ఎర్రగా అయిపోయి వేడి చేసేసి ఆరోగ్యాలు చెడగొట్టుకోకండి. నీట్గా అర్థవంతంగా చదువుకోండి. చదివింది స్పష్టంగా చదవండి. ఎవరే బుక్స్ చదువుతున్నారా అని ఆందోళన పడిపోకండి. మీ దగ్గర ఉన్న అందరికీ పరిచయమైన పుస్తకాలు అందరి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర సీక్రెట్ పాతకాలం కాదు. కాబట్టి చందో దర్పణము, బాల వ్యాకరణము పట్టు సాధించండి. సాహిత్య విమర్శ పట్టు సాధించండి. భాషా చరిత్ర పైన పట్టు సాధించండి. తెలుగు మెథడాలజీ పైన పట్టు సాధించండి. మిగతా సాహిత్యం ఆధునికము, ప్రాచీనము అందరికీ సమానంగా వస్తుంది. అందులో ఎక్కువగా డెప్త్గా వెళ్ళిపోకండి. కాబట్టి ఈ వ్యాకరణ పైన పట్టు వస్తే మన డిఎస్సి విజేతల్లో మన లిస్టు కూడా ఉంటుంది. దయచేసి మిత్రులరా, ఇప్పటి వరకు మనం తత్సమ పరిచ్ఛేదంలో 87 సూత్రాల్లో మొదటి 7 సూత్రాలు చెప్పడం జరిగింది. తర్వాత సూత్రాలు కంటిన్యూ చేయాలంటే మీ యొక్క సపోర్ట్, బలమైన సపోర్ట్, బూస్ట్, ఒక లైక్ అంతే. దాని మించింది ఏం అడగము, కానీ లైక్ చేయట్లేదు ఎందుకో మరి. చాలామంది చూసేస్తారు, లైక్ చేయట్లే. ఎందుకు చేయట్లేదో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. దయచేసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ ఈ క్లాసులు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనేక సాహిత్యాంశాలతో కూడా. కాబట్టి నాకు క్లాసులు చెప్పడము, చదవడము ఆసక్తి, అందుకు మాత్రమే చెబుతున్నాను. కొంతమంది మిత్రులు ప్రోత్సాహంతో మాత్రమే, అంతమంది ప్రోత్సాహం ఉంటే ఇంకెన్నో చెబుతూ ఉంటాను. ఇలాగ తత్సమ పరిచయం కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ యొక్క సపోర్ట్, లైక్ మీ మిత్రులకి షేర్ చేసి మన ఛానల్ని పరిచయం చేస్తారని ఆశిస్తూ మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.